ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అందరూ అలా ఉండరు. అలా ఉన్నారు అని నేను చెప్పను. అందరూ అలా ఉన్నారు అని నేను చెప్పను. అందరూ అలా ఉండరు. మీకు అమ్మాయి పుడితే అబ్బాయిని పెంచుతున్నట్టు పెంచండి, తప్పులేదు. కానీ ఆ అబ్బాయి జీవితంతో ఆడుకునేలా పెంచకండి. మీరు మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపించినప్పుడు మొగుడిని ఎలా చూసుకోవాలి, మొగుడు అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలో చెప్పి పంపించండి. ఒక తల్లిదండ్రులుగా మీరు అది నేర్పించలేదు అనుకోండి, ఆమె అత్తగారు ఇంటికి వచ్చిన తర్వాత మొగుడు అమ్మా నాన్న మీద ఆమె టాలెంట్ చూపిస్తుంది. ఆ టాలెంట్ చూపించినప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఆ జరిగినప్పుడు పోనీ మీరు సర్ది చెప్తారా? లేదు, అన్నీ సర్దుకొని రమ్మని చెప్తారు. మరి పెళ్ళి ఎందుకు చేయడం? మీ ఇంట్లో ఉంచుకోవచ్చుగా మీ అమ్మాయిని. ఆ తప్పు అంతా అవతల వాళ్ళది ఉంటే మీరు డెసిషన్ తీసుకున్నా ఓకే, దానికి ఎవరూ అడ్డు చెప్పరు. కానీ మీ అమ్మాయి తప్పు కూడా ఉంది అనుకోండి, మీరు సర్దుకొని చెప్పాల్సింది పోయి మీరే సమర్థించుకుంటే ఎలా అండి? మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరే సమర్థించుకుంటే మీ అమ్మాయి సంసారం ఎక్కడా చేస్తుంది? మీ మొగుడు పెళ్ళాలు ఎప్పుడు గొడవలు పడలేదా? మరి గొడవ పడినప్పుడు అలా సర్దుకొని పోకుండా అన్నీ సర్దుకొని పోతా అంటే ఈ సొసైటీలో చాలామంది పిల్లలకు తల్లులు ఉండరు, చాలామంది పిల్లలకు తండ్రులు ఉండరు. సంసారం అంటే చిన్న చిన్న వాటికి సర్దుకొని పోవడం, ప్రతిదానికి అన్నీ సర్దుకొని పుట్టింటికి పోవడం కాదు. కొంచెం చెప్పి పంపించండి.